మద్యం సేవించిన మత్తులో భార్యతో గొడవైన తర్వాత తను ఏం చేస్తున్నాడో తాను కోల్పోయి ఆ కన్న బిడ్డనే చంపుకున్న దయనీయ పరిస్థితి కాకినాడ జిల్లాలో దాపరించింది. కాకినాడ జిల్లా జగ్గంపేటకు సంబంధించి భార్యాభర్తల మధ్య గొడవ రావడంతో చిన్నారి 11 నెలల చిన్నారితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతూ జగ్గంపేట సమీపాన ఉన్న నదిలోకి ద్విచక్ర వాహనం అదేవిధంగా 11 నెలల చిన్నారితో ఆ భర్త దూకేశాడు. దీంతో లోతు కాస్త తక్కువ ఉండడంతో ఆ వ్యక్తిని స్థానికులు కాపాడారు. అయితే అల్లారముద్దుగా పెంచుకున్న 11 నెలల చిన్నారి మాత్రం ప్రాణాలు విడిచింది. మద్యం సేవించి ఇష్టారాజ్యంగా కొట్టడమే కాకుండా తన చిన్నాన్ని పొట్టన పెట్టుకున్నాడంటూ బాధిత భార్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. పోలీసులు కూడా మీడియా సమావేశం నిర్వహించారు. ఒకసారి చూద్దాం. పెద్ద గొడవ అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాం అనుకున్నాను. ఇంటికి తీసుకెళ్లేదంటే పెద్ద కలగడ తీసుకెళ్లిపోయాడంట. ఎప్పుడు తీసుకెళ్ళాడు? మధ్యాహ్నం 2 గంటలకు కాళ్ళు పడిపోయారని ఫోన్ ఎత్తి నుంచి పిల్లకి దెబ్బలు తగిలే అని అన్నారు. 11 నెలల పిల్ల ఫస్ట్ కాడించి పిల్లల కోసం అతను అసలు ఏం పట్టించుకుంటేవాడు కాదండి. రూపాయి కాదు, అద్దరిపై ఏం పెట్టేవాడు కాదు. ఈ పిల్ల దాని మీద ఆధారపడేవాడు. ఈ పిల్ల 4 నెలల కంటే పాస్ పని చేస్తుంది. పాస్ పని చేసి పిల్లల్ని 2 పిల్లల్ని ఈ పిల్లని పెంచుకుంటది. పెంచుకొని ఆడు వచ్చి తినేసి వెళ్ళిపోవడం గాని దీని పక్కలో ఉండడం గాని రూపాయి పెట్టేది ఏమీ లేదు. కానీ దీన్ని బెదిరించడం, దీన్ని కొట్టడం, చేయడం అలా చేస్తాడంతే. ఆ బెదిరింపులకి ఇది పారిపోతూ ఉంటది. ఆడి దగ్గరికి పారిపోయి పిల్లని ఒక్కసారి గాని ఎప్పుడు గాని ఎత్తుకోవడం కూడా లేదు. ఆ పిల్లని మనం చిన్నప్పుడు కానీ మానే చూసుకున్నాం. మా దగ్గరే ఉండేది మా పిల్లల కాడి నా దగ్గర అని. కానీ పిల్లకి ఇంత ఏగగడ వాలిది కాదండి. ఇంత దెబ్బ తగిలితే అల్లరిపోయే వాళ్ళు, గంగిలు ఎక్కిపోయే వాళ్ళు. పిల్లకి ఏగగడ వాళ్ళు కూడా చూసుకుంటూ వాళ్ళు. అలాంటిది ఈ రోజు ఈ పిల్లని తీసుకొని వెళ్ళి ఆ ఎదవ చేతిలో పెట్టిందని సంగతి కూడా నాకు తెలదు. నేను ఆఖరికి అనుకున్నాను ఆ పిల్లని ఏదోటి చేసేస్తాడు అనుకున్నాను. అలాగే చేసేసాడు. కానీ ఆడు ఫోన్ చేసినా కూడా ఫోన్ ఎత్తలేదు. పిల్లదాన్ని ఎక్కడికి వెళ్ళాడు చూడండి అన్నా కూడా ఫోన్ ఎత్తలేదు. మరి ఏం చేశాడో తెలదు. మరి అలా జరిగింది. అసలు రూపాయి పెట్టేది ఏమి లేదు. ఆడు ఓలి ఇలాంటి వాడు మాత్రం ఇలాంటి పిల్లని సెంటి ఖండం చేసిన వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏదోటో శిక్ష పడినట్టుగా చెయ్యండి మీరు. అదండి చేసి రూపాయి పెట్టేది ఏమి లేదు. పిల్లల్ని చూసేది ఏమి లేదండి. ఇలాగే ఎంతమందిని చేసుకొని పిల్లదాన్ని జీవితం ఇలాగ దీని బతుకు ఇలా చేసాడండి. పిల్ల సెంటి కండండి. ఇవో చూడండి. ఈ పిల్ల లేకపోతే ఈ పిల్ల తల్లి కూడా పరిస్థితి. జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట గ్రామంలో సిట్టుబల్లిపేటకు చెందినటువంటి ఓడిపోయిన మణికంఠ అనే ఆసామి సుమారు సంవత్సరాల క్రితం సీరం సాయమ్మ అనే మహిళతో రెండో వివాహం చేసుకుని ఇద్దరు కూడా కాపురం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు దాంపత్యంలో ఒక 11 నెలల పాప జన్మించడం జరిగింది. పాపకి ఇంకా పేరు పెట్టలేదు. అయితే ఈ భార్యతో ఇతను సదరు మణికంఠ అనే ఆసామి తరచుగా గొడవ పడుతూ ఉన్నాడు. మద్యం మత్తులో గొడవ పడడం గట్రా చేస్తూ ఉన్నాడు. ఈరోజు మధ్యాహ్నం సుమారు 2:30-3 ప్రాంతంలో ఇతను మద్యం మత్తులో భార్యతో గొడవపడి తనకు పుట్టినటువంటి పాపని తన మోటార్ సైకిల్పై ఎక్కించుకొని బయటికి తీసుకుని వెళ్ళి అతను ఆ మోటార్ సైకిల్తో మద్యం మత్తులో భార్యతో గొడవపడినటువంటి ఆవేశంలో అదే మోటార్ సైకిల్తో పాపను ఎక్కించుకొని ఈ మన పోలవరం కెనాల్లో దూకడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు చూసి ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరిని కూడా రెస్క్యూ చేసిన సందర్భంలో వాళ్ళిద్దరిని కూడా తల్లి కూతుర్ని అండ్ తండ్రిని కూడా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. డాక్టర్ గారు పరీక్షించి ఆ పాప చనిపోయినట్లుగా నిర్ధారించారు. ఈ జరిగిన సంఘటనపై తల్లి సాయం ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద ఈ తండ్రి ఎవరైతే మణికంఠ ఉన్నాడో అతని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. అంటే కొన్ని ప్రెస్లో తండ్రి గొంతులను చంపాడు, పాపని చంపాడని వార్తలు అవుతున్నాయి. అదంతా అవాస్తవాలు. వాస్తవానికి తండ్రి కూతురుతో సహా మోటార్ సైకిల్తో పోలవరం కాలంలో దూకడం అనేది జరిగింది కాబట్టి పత్రికా సహోదరులందరూ కూడా ఏం జరిగిందో వాస్తవం తెలుసుకుని వార్తా వస్తువు కోరుచున్నాం. థ్యాంక్ యూ.